నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. చూడండి, ఈరోజు మనం అయితే మన వాళ్ళకి 6 ట్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 6 ట్రేడ్స్ ఇచ్చాను, ఒకసారి చూపిస్తాను చూడండి. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం డౌన్ సైడ్కి ట్రేడ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ట్రేడ్. సో ఫస్ట్ ట్రేడ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 25 పాయింట్స్ ఇక్కడ నుంచి. సో దాని తర్వాత ఇక్కడ నుంచి మనకి కాల్ సైడ్ మూవ్ వచ్చింది. ఆ కాల్ సైడ్ మూవ్ కూడా పంపించడం జరిగింది. సో మొబైల్ పంపించాను చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని. సో ఈ ట్రేడ్లో మన వాళ్ళకి 80 పాయింట్స్ అయితే ర్యాలీ జరిగింది. దీని తర్వాత చూడండి, డౌన్ సైడ్ ట్రేడ్ అవ్వడం జరిగింది. సో మార్నింగ్ ఫస్ట్ ఈ చిన్న మూవ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్ 25 పాయింట్స్ వచ్చింది. దీని తర్వాత ఇక్కడ నుంచి అప్ సైడ్ ట్రేడ్, తర్వాత ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, పుట్ సైడ్. సో 56,100 పుట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి. సో ఇది మంచిగా 100 పాయింట్స్ అయితే రీచ్ అయింది టార్గెట్. సో దీంట్లోనే మధ్యలో మళ్ళీ ట్రేడ్ అవ్వడం జరిగింది. ఓకే, సో అది కూడా మంచిగా మనకి 30 పాయింట్స్, 2 సార్లు 30 పాయింట్స్ ఇచ్చింది. మళ్ళీ ఇది కూడా 100 పాయింట్స్ అయితే రీచ్ అయింది చూడండి. సో ఇది ఒక 100 పాయింట్స్ రీచ్ అయింది, ఇది ఒక 100 పాయింట్స్ రీచ్ అయింది. దాని తర్వాత మన టార్గెట్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి 30 పాయింట్స్ ఒక 2 టైమ్స్ వచ్చింది. సో దాని తర్వాత ఈ ప్లేస్లో మనం డౌన్ సైడ్ మన టార్గెట్ అయితే అయిపోయింది 100 పాయింట్స్ కాబట్టి. సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఉంటుందని చెప్పడం జరిగింది. సో మంచిగా మనం డౌన్ సైడ్ ఉంటుందని చెప్పాం. దాని తర్వాత మంచిగా మూవ్ జరిగింది, ఒక 40 పాయింట్స్ అయితే మూవ్ జరిగింది. దాని తర్వాత చూడండి, లాస్ట్ ట్రేడ్ నేనేం చెప్పానంటే, మార్కెట్ అనేది కన్సోలిడేషన్ జోన్లో ఉండిపోయింది. ఏ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో ఆ సైడ్ మార్కెట్లో మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. సో మార్కెట్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, క్యాండిల్ క్లోజ్ అయింది. సో మూవ్. సో మీరు కూడా అలా నేర్చుకుని ట్రేడ్ చేయాలని కూడా నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.